కాబట్టి ఆ తల్లి ఏమివ్వగలదు అంటే ఎంత గొప్ప సరస్వతీ కటాక్షన్నైనా ఇస్తుంది. సరస్వతి అని ఎందుకు పేరు అంటే నీరు నిలవండిపోయిందండి అందుకని దుర్వాసన వస్తోందంటారు. సరస్వతీ కటాక్షం నిలవెందుకు ఉండిపోతుందంటే లోభం వల్ల. నేనింత కష్టపడి నేర్చుకున్నది తాంబూలం లేకుండా నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడు అనుకోండి, తన విద్య తన ఎందే ఆవిరైపోతుంది. విద్యావంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మేఘంలా ఆవులా ఉండాలి. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు తాగి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కటిక చీకట్లో వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ నమస్కారం చేస్తారా అని కూడా చూడకుండా వర్షించేసి వేడి తగ్గించేసి చల్లబరిచేసి వచ్చినప్పుడంత భారంగా వచ్చింది, ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇచ్చేశానని దూదిపింజలు అయిపోయి గబగబా వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కదా నాకేమైనా సత్కారం చేస్తారా చేయదా అని అలా నిలబడదు మేఘం.